డెలివరీ అయినాక ఆమెకి శారీరకంగా పునర్జన్మ, అది నిజంగా గ్రేట్ అండి ఆడవాళ్ళకి. బట్ భర్తకి మానసికంగా ఇంకొక పునర్జన్మ ఆయనకి. ఎందుకంటే ఆయనకి నిద్ర ఉండదు. ఆఫ్టర్ డెలివరీ అందరూ అంటున్నారు బిడ్డని మాత్రమే పట్టించుకుంటున్నారు, ఆమెను పట్టించుకోవట్లేదు అనేది. ఆమెనే కాదండి, భర్తను కూడా పట్టించుకోవాలి. ఆయన బిడ్డను చూసుకుంటూ ఉంటారు. అర్ధరాత్రి లేస్తే ఆమె భార్యని చూసుకొని బేబీని కూడా చూసుకుంటారు కదా. ఆయనకి ఇంకా కేర్ ఎక్కువ కావాలి. అండ్ భార్యను పట్టించుకోవట్లేదు అన్నారు కదా, ఎవరు ఇంటెన్షనల్ గా ఆమెను పట్టించుకోవద్దు, ఆమెను వదిలేసి బిడ్డను మాత్రమే చూసుకొని, ఇది ఏ భర్తకి ఇంటెన్షన్ ఉండదండి. నేను చెప్తున్నాను కదా, ఏ భర్తకు ఉండదు. ఆయనకి కూడా ఓపిక లేక ఆ బిడ్డనే చూసుకుంటుండే. ఎందుకంటే భార్య తను అర్థం చేసుకుంటది, కానీ బిడ్డకి ఆ అర్థం ఎక్కడొస్తుంది? సో మోర్ కన్సర్న్ అబౌట్ ద బేబీస్. అండ్ ఇంకొక పాయింట్ అండి, బిడ్డని పట్టించుకుంటారు, మదర్ని పట్టించుకోరని. మరి హస్బెండ్ ఎవరు పట్టించుకుంటున్నారు? అది కూడా మాట్లాడాలి జనం. మాట్లాడాలండి. తల్లినే కాదు, తండ్రిని కూడా పట్టించుకోవాలి. నాయన నువ్వు రిలాక్స్ అవ్వు, నువ్వు సంపాదించి పని వాళ్ళని పెట్టావు, మేము అన్ని కూడా చూసుకునే బాధ్యత నాది అని అత్తగారో లేకపోతే మదరో అనుకొని ఇద్దరిని పట్టించుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఆయన పాపం చాలా సెన్సిటివ్ అయిపోయి ఆయన చెప్పుకోలేరు, అంతే. ఫెయింట్ అయిపోయిన చాలా మంది హస్బెండ్స్ నేను చూసానండి.